ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు నీ ఆధ్వర్యంలో జరిగించిన దాన్ని బట్టి మీకు వందనములు. తెరవబడిన గ్రంథంలో మాత్రమే తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును నాకును మాకును దయచేయండి. వాక్యమును వివరించినగా మీ పరిశుద్ధాత్మ పరమైన శక్తి అనేక మంది చుట్టూ ఆవరించినట్లు వారి హృదయముల మీద వేయబడిన ముసుగును తొలగించి సత్యాన్వేషణలో ఈ రాత్రి అనేక మంది తమ హృదయంలో నిజమైన దేవుడు ఎవరని తెలుసుకుంటున్న సత్యాన్వేషణలో ఈ రాత్రి అనేక మంది ఉంటుండగా ఈ రాత్రి వాక్యం ద్వారా మీరు నాతోనూ ఈ బిడ్డలందరితోనూ మీరు మాట్లాడమని, ఇప్పుడెవరు పాటలో మీరు మాకు తోడుగా ఉన్నారు, మన సాక్ష్యము మీరందరూ హృదయాలు ముద్రించమని, తెరవబడిన గ్రంథంలో మాత్రమే తెరవబడిన హృదయంలో మాకు దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనసును నాకును మాకును గ్రహించమని నజరేయుడును ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభును ప్రియ రక్షకులైన యేసుక్రీస్తు వారి మహా పరిశుద్ధ ఘనమైన నామంలో ఈ రాత్రి ఆయన సముఖమందు కుడి ఉన్న మీకు దూరాన సమీపాన ఈ జీవము గల దేవుని మాటలను ఆలకించుచున్న దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు అనుగ్రహించు సమాధానము ప్రతి ఒక్కొక్కరి గృహాలలో సదాకాలము నిలిచి ఉండునుగాక. మన పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 నుండి 25వ వచనముల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము చాలా క్షుణ్ణంగా అందులో ఉన్న శ్రేష్టమైన విషయాలను ఈ రాత్రి మనము ధ్యానించుకొని పోతున్నాం. చాలా శ్రద్ధగా ఆసక్తిగా వినాలని ప్రభు పేరట కోరుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 నుండి 25వ వచనాల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము చాలా క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇప్పుడును అనేకులు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి ఘడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. రైట్. ఈ వచనానికి మనం వస్తే యేసు ప్రభు వారి 12 మంది శిష్యులలో ఒకరైన ఈ యోహాను అంటే దేవుని చేత బహుగా ప్రేమించబడిన శిష్యులలో ఒకరైన ఈ యోహాను
తన ఆఖరి తన నిండు వృద్ధాప్యంలో అనేక మందిని ఆయన చుట్టూ ఉన్నప్పుడు వారిని చిన్న పిల్లలుగా వారిని సంబోధిస్తూ ఆయన చెప్పాలనుకున్న మాటలు ఇవి. యేసు ప్రభు వారితో ఉన్న 12 మంది శిష్యులలో దేవుడు ఎంతో ప్రేమించిన శిష్యుడైన ఈ యోహాను ఆఖరి వరకు ప్రపంచ అంతానికి అంటే ఈ ప్రకటన గ్రంథానికి ముందు అసలు ఈ కడవరి గడియలో ఏమి జరగబోతుంది, ఎవరు వస్తారు, ఈ కడవరి గడియలో జరగబోయే సంభవాలు ఏంటి, అసలు ఏమి జరుగుతుంది, ఏమి సంభవిస్తుంది అని ఈ యోహాను దేవుని చేత ప్రేమించబడిన శిష్యులలో ఒకరైన ఈ యోహాను అతని చుట్టూ నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రాసిన మాటలు. ఆయన యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ప్రకటన గ్రంథాన్ని రాసింది కూడా ఈయనే. కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం. దీనికంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయంలోకి వెళ్తే అతని చుట్టుప్రక్కల ఉన్న వారిని చిన్నపిల్లలుగా సంబోధిస్తూ, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, అంచె దినాల యొక్క సంభవాలు అంటే ఇది కడవరి గడియ అంటే ఈ పడి మీకు ఏమని అర్థమై ఉండాలి? దేవుని కృపాకాలము ముగించబడటానికి ఎంతో సమయం లేదు, కొంత సమయం ఉంది. సంఘము క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘము ఎత్తబడుతుంది. ఈ ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి వచ్చి 7 ఏళ్ల పాటు ఈ భూమి మీద తన పరిపాలన ప్రారంభిస్తారు. అప్పుడే మహాశ్రమలు ప్రారంభమవుతాయి. క్రీస్తు విరోధి ఏముంది? చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని మీరు విన్నారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు బయలుదేరాలని మీరు విన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత మనము తెలుసుకున్నాం. ఏంటది? వారు మనలో నుండి బయలుదేరి కానీ బయలు వెళ్ళిది కానీ వారు మన సంబంధులు కారు. అంటే వారు మన సంబంధులైతే
మనతో కూడా నిలిచి ఉందురు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మనము అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అంటే వీరు దైవ సంబంధులు కారు. ఒక విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీరు దైవ సంబంధులు కాదు. వీరు దైవ సంబంధులు అయితే వెలుగులో ఉంటారు. క్రీస్తు చెప్పిన మాటలు తమ హృదయంలో భద్రపరుచుకుంటారు. అవునా? క్రీస్తు చెప్పిన మాటలను, క్రీస్తు పలికిన మాటలను, వారికి ఆజ్ఞాపించిన మాటలను వారు తమ హృదయంలో భద్రపరుచుకుంటారు. ఎవరి హృదయంలో క్రీస్తుకు విరోధంగా పలుకుతారో వారు వెలుగు సంబంధులు కారు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ అంచె దినాలలో మనము ఇట్లాంటి వారితోనే మనము చాలా జాగ్రత్తగా ఉండటమే మంచిది. అందుకనే దైవజనులు అని అన్నవారు వారు ఏమన్నారంటే బైబిల్ని చదివితే ఆనాడు ఆదిమ సంఘములో ఉన్నవారు ఒకళ్ళు బోధిస్తున్నారంటే అది లేఖనాల్లో ఉన్నాయా లేవా అని పరిశీలించి అప్పుడు నమ్మేవారు. ఏంటండి ఆ రోజుల్లో ఎవరైతే ఇలాగే పులిపేట మీద నుంచొని లేఖనాలను చదివి దాన్ని వివరించేవారు, ఆ లేఖనాలు అందులో ఉన్నాయా లేవని జాగ్రత్తగా గమనించి పరిశీలించి వీరు చెబుతున్న మాటలు లేఖనాల్లో ఉన్నాయా లేవని పరిశీలించి టాలీ చేసుకొని వారు చెప్పిన మాటలు లేఖనాల్లో ఉంటే ఇతను నిజమైన బోధకుడు అని అప్పుడు వారు నమ్మేవారు. కానీ ఈ రోజున ఎవరు నిజమైన బోధకులు, ఎవరు నిజమైన బోధకులు కారు అని మనము ఎలా గమనించగలమంటే బైబిల్ చదవడం వలన మనము గమనించగలము. అవునా? అదే దైవజనులు డాక్టర్ జేపల్ గారు అంటే మీరు బైబిల్ చదవండి. బైబిల్ చదివితే నిజమైన బోధకులు ఎవరు, అబద్ధ బోధకులు ఎవరు అక్కడే మీకు తెలిసిపోతుంది. క్రీస్తు సంబంధులు దేవుని వాక్యాన్ని వారు జాగ్రత్త పరిశీలిస్తారు, పరీక్షిస్తారు, గమనిస్తారు. వాక్యానికి విరుద్ధంగా కనుక ఎవరైనా పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడితేనే మరణం సంభవిస్తుంది. ఇక అందులో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా కలిపి చదివితే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఈ క్రీస్తు విరోధులు వీరు ఎట్లాంటి వారంటే తమకు అనుకూలమైన మాటను పట్టుకొని వారు తమ మనస్సుకు నచ్చినట్లుగా దాన్ని వివరించి అనేకులను క్రీస్తు యొద్దకు నడిచే మార్గములో కాకుండా అపవాది నడిచే మార్గం అంటే ఇరుక విశాలమైన మార్గంలో నడిపించి చివరికి వారిని నరకానికి నడిపించే వారుగా ఉంటున్నారు ఈ క్రీస్తు విరోధులు. వీరితో జాగ్రత్తగా ఉండాల్సిన అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తము ఎరుగుదురు. మీరు
సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందును మీకు వ్రాయుచున్నాను. సత్యాన్ని గ్రహించకుండా ఉండేవారు ఎవరండి? క్రీస్తు విరోధులు. అవునా? ఈ సత్యాన్ని గ్రహించకుండా తమ మనసుకు నచ్చిన సిద్ధాంతాలను ఇతరుల మీద ప్రయోగించే ప్రయత్నాలు చేస్తారు ఈ క్రీస్తు విరోధులు. అయితే వీరితో మనము వాక్యానుసారంగా మనం వీరిని పరిశీలించినప్పుడే వీరు వెలుగు సంబంధుల, చీకటి సంబంధుల, వీరు దేవుని సంబంధుల, అపవాది సంబంధుల అనేది మనకు అర్థమైపోతుంది. మనము అభిషేకము పొందిన తర్వాత ఎదుటివాడు క్రీస్తు విరోధి మనతో చెప్పే ఆ ప్రతి సిద్ధాంతము మనకు అర్థమైపోతుంది. ఎలా అంటే వాక్యానికి అతను చెప్తున్న మాటకు ఇక్కడ ఉన్న మాటకు ఏ మాత్రం కొంచెం తేడా అనిపించినా దేవుడు అభిషేకించిన వారికి ఆత్మ వివేచన జ్ఞానము గల వరమును దేవుడు వారికి అనుగ్రహిస్తారు. దేవుని చేత అభిషేకింపబడిన వారు గమనించి పరీక్షించి వాక్యాన్ని వీరు ఉన్నట్లు చెప్తున్నారా లేదని గమనించి ఆత్మ వివేచన గల వరము అర్థమైపోతుంది వాళ్ళకి. వీళ్ళు వాక్యాన్ని విరుద్ధంగా మాట్లాడుతున్నారు, వీరు తప్పుదారి పట్టిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి. అటు ఆత్మ వివేచన గల వరమును ఈ అంచెతనాల్లో దేవుడు మనకు అనుగ్రహించుగాక. యేసు క్రీస్తు కాడని చెప్పువారు చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడు వీడే క్రీస్తు విరోధి. ఏంటండి? ఉదాహరణకి యెహోవా సాక్షులు ఉంటారు. అసలు యేసు క్రీస్తు తాను దేవుడని ఎక్కడ చెప్పుకొనలేదు కదా అన్నట్లు మాట్లాడుకొస్తారు. కానీ నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేరు అంటే ఇక్కడ నేనంటే ఎవరు? క్రీస్తు ప్రభువు గురించి రాయబడింది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. తండ్రిని కుమారుని ఎరుగని వాడు ఇట్లాంటి వారు క్రీస్తు విరోధులు మన మధ్యలోనే అనేక మంది బయలుదేరారు. వాచ్ అవుట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. వాళ్ళు రారులే అనుకోకూడదు మనం. వాళ్ళు ఏ క్షణంలో ఎప్పుడైనా వస్తారు. అవసరమైతే ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసపుచ్చే రోజులు ఇవి. కాదా?
విశ్వాసులను చక్కగా వారి సిద్ధాంతాలు వాక్యానికి విరుద్ధమైన విషయాలను చెప్పి క్రీస్తు వైపు కాక అపవాది వైపుగా నడిపించి వారిని నరకాగ్నికి సిద్ధపరుస్తారు. ఇట్లాంటి వారి మాటలు దయచేసి ఎవ్వరు నమ్మకండి, మోసపోకడి. దేవుడు వెక్కిరింపబడడు. నా ప్రియ సహోదర సహోదరులను గమనించి, వాక్యము ఒక బిబ్లికల్ అనుభవం ఉన్నవారు వెంటనే పసిగట్టేస్తారు. వెంటనే యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? యేసు క్రీస్తు కాడని తప్ప చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే వీడు క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాదు. కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించేవారు వీరు వెలుగు సంబంధులు. అర్థమైందండి? కుమారుని అంగీకరించని వాడు తండ్రిని కూడా అంగీకరించడు. కారణం ఏంటంటే వీళ్ళు వెలుగు సంబంధులు కాదు, వీరు చీకటి సంబంధులు. వీరు విశాలమైన మార్గానికి వెళ్ళేవారు, ఇరుకు మార్గాల్లోకి వెళ్ళేవారు కాదు. వాక్యాన్ని ఉన్నట్లుగా చెప్పేవాడు కాదు. వాక్యాన్ని వక్రీకరించి ఉన్నది లేనిది ఉన్నట్లుగా కల్పించి తమ మనసుకు నచ్చినట్లుగా మెచ్చినట్లుగా దాన్ని మనసుకు నచ్చినట్లు దాన్ని వివరించి అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించవలసిన వారు అపవాది బోధకులను నడిపించి వీరిని ఆరని నరకాగ్నిలోకి నడిపించే క్రీస్తు విరోధులు. వీరి ద్వారా అనేక మంది ఈనాడు మోసపోతున్నారనే విషయాన్ని మనము గమనించాలి. కుమారుని ఒప్పుకొనని వాడు తండ్రిని ఎట్లా ఒప్పుకుంటాడు? ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు ఒకేవాడు. కుమారుని మనము తెలుసుకున్నప్పుడు, కుమారుని మనము బహిరంగంగా మనం ఒప్పుకున్నప్పుడు తండ్రిని కూడా ఒప్పుకున్నట్లే. అవునా? అందుకని తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు 1:1:1 గా వీరు మల్టిప్లై అయ్యారు కానీ యాడ్ అవ్వలేదు. అర్థమైందా? చాలా మందికి ఇదో ప్రశ్న, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు వేరు దేవుళ్ళ ఒక్కలా అని అడుగుతారు. వీరు ముగ్గురు ఒక్కలే. పరలోకమందు సింహాసనం మీద కూర్చున్న తండ్రి ఈ భూలోకంలో పాపము ప్రబలిపోతున్నప్పుడు రక్షకుడు లేకపోతే తన అద్వితీయ కుమారుని ఈ భూలోకానికి ఏ పురుషుని ఎరుగని ఒక కన్య ద్వారా తన అనాది సంకల్పాన్ని నెరవేర్చడానికి కన్య మరియను తన అద్వితీయ పరలోకమందున తండ్రి తన అద్వితీయ కుమారుని కన్య మరియ గర్భము ద్వారా ఉద్భవింప చేసి అట్లా ఈ లోకానికి ఒక రక్షకుడుగా జన్మించి ఏ పాపము లేనివాడుగా ఉండి 33.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో ఉండి
3.5 సంవత్సరాలు గలిలయ ఆ పరిసర ప్రాంతాల్లో నానా విధములైన రోగములతో బాధింపబడుతున్న వారు, పీడింపబడుతున్న వారికి సంపూర్ణ వారి స్వస్థపరిచి అనేక అద్భుత కార్యములు జరిగించి శాస్త్రుల ద్వారా అన్యాయమైన తీర్పు తీర్చబడి సిలువకు అప్పగించబడి 3వ దినమున మృత్యుంజయుడై లేచి మరలా తండ్రి యొద్దకు ఆరోహణమవుతాడు. కుమారుడు భూమి మీద తన కార్యములు జరిగించి పరలోకమందు తండ్రి, మన పరలోకపు తండ్రి అక్కడ సింహాసనం మీద కూర్చున్నారు. కుమారుడు తండ్రి యొద్దకు వచ్చినప్పుడు కుమారుని స్థానంలో ఈ అంచె దినాల్లో పరిశుద్ధాత్మను ఆయన మన కొరకు పంపిస్తారు. కావాలంటే మత్తయి సువార్త 28 యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. నేను వెళ్ళి మీ కొరకు నాకు బదులు నేను మీకు ఆదరణకర్త నేను మీకు పంపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందు నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనానికి రండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్య భాగం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందుటకు ఆయన మనకు అనుగ్రహింపబడెను. అవునా? ఈ లోకంలో మనము నశించిపోకుండా తన అద్వితీయ కుమారుని పంపి నిత్య జీవానికి వారసులు అవ్వడానికి తన పరలోకమందున మన తండ్రి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఈ లోకాన్ని పంపిన ఏకైక అద్వితీయ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆమేన్. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. ఏ పాపము లేనివాడు, నిష్కల్మషుడును, నిర్దోషియు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు, లోకానినే సవాలు విసిరిన పాపరహితుడు, నాలో పాపం అన్నదని మీరు ఎవరు స్థాపించగలరని లోకానికి సవాలు విసిరారు. ఏంటండి? అందుకనే నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు కదా? ఆయనతో సమానులు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. ఆయనతో సమానంగా ఉన్న ప్రధాన దూత అయిన లూసిఫర్ పరిస్థితి ఏమైంది? పాతాళానికి అణగదొక్కబడ్డాడు. అందుకని తను తాను హెచ్చించుకునేవాడు
తగ్గించబడును. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. రోజున ఈ వర్తమానం విన్న మీరు ఎవరు నిజమైన క్రీస్తు, ఎవరు తండ్రిని కుమారుని ఒప్పుకునేవాడు, ఎవరు తండ్రిని కుమారుని ఒప్పుకునే వారు, ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఇక్కడ రెండు విధాలైన గుంపులు ఉన్నాయి. ఈ రోజున ఈ రాత్రి కాలము ఈ వర్తమానం వింటున్న మనం తండ్రిని కుమారుని తెలుసుకున్న వారి గుంపులో ఉన్నామా, లేకపోతే తెలియని వారి గుంపులో ఉన్నామా? క్రీస్తు రక్తము చేత కడగబడిన వారి గుంపులో ఉన్నామా, లేకపోతే అపవాదికి వారి అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోకి వెళ్ళే గుంపులో మనం ఉన్నామా? ఒకసారి పరీక్షించుకున్నాం. ఈ రాత్రి వర్తమానం వింటున్న మనలో ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకుండుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించుగాక. ఆమె దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారికి ప్రార్థన చేయండి.